మాది సిద్దిపేట డిస్టిక్ దుబ్బాక డివిజన్. గత 17 సంవత్సరాల నుంచి మేము కాంట్రాక్ట్గా చేస్తున్నాము. మేము 2 ANMs. ఈరోజు ప్రజావానికి మేము రెగ్యులర్ కావాలని లెటర్ ఇవ్వడం జరిగింది. ఈరోజు మా కష్టాలను చూసి ఎట్లాగూ సార్ రెగ్యులర్ చేయాలని మా యొక్క మనవి. మేము అప్పుడు కూడా లెటర్లు ఇచ్చినాము, రావడం జరిగింది, ధర్నాలు అన్నీ అయినాయి. ఇప్పుడు కొత్తగా వచ్చింది కాబట్టి ఏదైనా సార్ మా సేవ చూసి గుర్తించి మాకు రెగ్యులర్ చేస్తాడన్న ఆశ కొద్ది వచ్చి లెటర్ ఇవ్వడం జరిగింది. మేము 8 మంది వచ్చినాం దుబ్బాక డివిజన్. కలిసి వచ్చారు ఒకే సమస్య గురించి. మరి ఇప్పుడు లోపట్ల మీరు చెప్పుకున్న తర్వాత మీకు అధికారులు మీతో ఏమన్నారు, ఏమని హామీ ఇచ్చారు? మీకు 4 days తర్వాత మెసేజ్ వస్తుంది మీకు అని చెప్పారు. అంటే మెసేజ్ లో ఏంటి, దాని అర్థం ఏంటి? మళ్ళీ రమ్మని పిలుస్తామని చెప్పారు. మెసేజ్ని బట్టి 10 సంవత్సరాలలో మనకు తెలంగాణ వచ్చిన తర్వాత ఈ 10 సంవత్సరాలలో మేము వచ్చింది ప్రజావేదిక ఈ రోజే ఫస్ట్ టైం. కాబట్టి మేము ఫస్ట్ టైం ఈ రోజు మేము రిక్వెస్ట్ లెటర్ ఇచ్చినాం. తర్వాత ఏమైతుంది అనేది అసలు మాకు కూడా అర్థమైతలేదు. ఒక 15 సంవత్సరాల నుంచి మాకు రెగ్యులర్ అవుతుందని మేము ఒక ఆశతోటి ఉన్నాం. కానీ ఈ 10 సంవత్సరాల్లో మాకు ఏది తెలియలేదు. మేము కాంగ్రెస్ హయాంలోనే మేము జాబ్లో జాయినింగ్ కావడం జరిగింది. కాబట్టి ఇప్పుడు కొత్తగా కాంగ్రెస్ మళ్ళీ ఫామ్ అయింది కాబట్టి ఇప్పుడన్నా మాకు రెగ్యులర్ అవుతుందని ఆశకొచ్చి మేము ఫస్ట్ టైం ఇక్కడ అడుగు పెట్టినాం. సో దీనికి పరిష్కారం అంటే ఇంకా వాళ్ళు మీకు చెప్పలేదు. మళ్ళీ ఎప్పుడైనా అంటే మండలాలకి ఫార్వర్డ్ చేస్తామన్నారు. మేము ఇచ్చిన రిక్వెస్ట్ మండలాలకు ఫార్వర్డ్ చేసిన తర్వాత మమ్మల్ని అక్కడ వెళ్ళి కలవమని చెప్పారు. మీరు అందరు కలిసి ఇప్పుడు సిద్దిపేట నుంచి వచ్చినారు. సిద్దిపేట మార్నింగ్ ఏ టైం వరకు వచ్చారు ఇక్కడికి? 5 o'clock బయలుదేరినాం. 8 వరకు వచ్చినందుకు ఫలితం ఉందనిపించిందా లేకపోతే ఏమనిపించింది? ఇప్పుడు అంటే ఈ 10 సంవత్సరాల మాకు అసలు నమ్మకం అనేది సార్, నేను మా అమ్మను సాదుకున్నా, సాగు చేసినా, అన్ని చేసినా నేనే. మొత్తం పేపర్లు అన్నీ నా దగ్గర ఉన్నాయి. మా అన్న ఏం చేసిండు, దొంగతనాల్లో మా వదిన పేరట పట్ట చేయించిండు, అమ్మ పేరటిది. వాని పేరట వేరేనే ఉంది, అమ్మ పేరటిది అది వేరే చేపించిండు. నన్ను సంపుతా అని బెదిరిస్తుండు, నన్ను ఊళ్ళోకి రాణిస్తలేడు. ఆదిలాబాద్లో ఏడ కనబడ్డా సంపుతా అంటుండు. నేను ఒక దొంగ లాగా అయిపోయినా. నేను 30 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తా. నేను కాంగ్రెస్ అధ్యక్షురాలను రామచంద్ర రెడ్డి ఉన్నప్పటి నుంచి. సార్ రేవంత్ రెడ్డి అన్నగారు, మీరు నన్ను సహకరించి నన్ను ఒక చెల్లెల్లాగా నాకు సహాయం చేయాలని ఆదిలాబాద్ నుంచి నేను ఇక్కడ దాకా వచ్చిన. బట్టి విక్రమార్క సార్ నాకు క్యాన్సర్ ఆపరేషన్ చేయించాను. పోయిన సంవత్సరంలో నాకు ఆపరేషన్ చేయించిండ్రు. ఆ సారే ఇక్కడ లక్డీకా ఫుల్ నీలఫర్ దగ్గర ఆపరేషన్ చేయించిండ్రు. ఫోన్ చేసి నేను లేను, ఆ టైంలో దొంగతనాల పట్ట చేయించిండ్రు. మరి నాకు సహాయం చేయాలని నేను జరగలే. ఇప్పుడే వచ్చిన నేను. నాకు ఆపరేషన్ అయింది. సార్ అక్కడ ఫోన్ చేపించి నా ఆపరేషన్ చేయించారు. నాకు అన్ని విధాల సహాయం చేయించారు. నాకు ఇప్పటికీ కూడా ట్రైన్కు టికెట్ లేకుండా నాకు అన్ని విధాల సహాయం చేసాడు సారు. ఇప్పుడు నాకు ఈ ఒక్క సహాయం చేస్తే నా 4 పిల్లలు నేను బతుకుతా. నాకు భర్త లేడు. నాకు 4 పిల్లలు, 3 కూతుర్లు, ఒక బాబు. సార్ నేను ఆదిలాబాద్ నుంచి వచ్చిన, నాకు సహాయం చేయాలా అంతే అని వచ్చిన. నాకు అన్నదమ్ముడితో ఒక్కడితోటే భయం ఉంది. ఆడికి కూడా బిడ్డనే ఉంది, కొడుకులు లేదు. మరి నేను నా చెల్లె చనిపోయింది, నేనున్నా. ఇప్పుడు మరి మీకు దీనికి సమస్యకి పరిష్కారం ఏందనుకుంటున్నారమ్మా? ఇందాక చెప్పి మా జాగా మాకు కావాలి సారు. ఇప్పుడు లోపట్ల మీరు కలిసినప్పుడు అధికారులు ఏమన్నా అన్నారా? ఏమన్నారు? ఇచ్చొచ్చిన కాగితాలు అన్ని, దిరాస్తులు, ఒరిజినల్ అన్ని ఇచ్చొచ్చిన. మరి వాళ్ళు ఏమన్నా రాసుకున్నారు, ఫోన్ రమ్మా అన్నారు. మీకు మెసేజ్ వస్తుందని ఏమన్నా చెప్పారమ్మా? ఫోన్ నంబర్ తీసుకున్నారు. నా జాగా నాకు రావాలి సారు. నా కొడుకు కాలు చేయబడిపోయి 9 ఏళ్ళు అవుతుంది. ఇప్పుడు ఆడున్నాడో మిఠాంకలు దొరకకపోయా, నేను దాదాపు వెళ్ళిపోయినా. ఆయనకి 4 పిల్లలు. నిన్న పత్తి వీకేసి నిరుడు, నా పోరన్ని కొట్టిరు, నా కోడళ్ళు కొట్టిండ్రు. ఇట్లందుకు వీకేసిరట. నా మనవడు చిన్నగా ఉన్నాడు, ఆయన్ని కొట్టిరు, నా కోడళ్ళు కొట్టిండ్రు. ఆ ఊరోళ్ళంతా వచ్చిర్రు కులాస్తులు. ఏమి రాడు, మీ ఆయన 1500 ఇచ్చిండు అంటే 30,000 ఇస్తాను అంటుండే, ఎందుకు తీసుకుంటారు ఎవరైనా? ఆ ఊరోళ్ళు శాత పిల్లలు కూడా అన్నారు. అన్నా కూడా ఆడు ఇంటలేడు, పత్తి అంతా వీకేసిండు. అది అట్లున్నదని మళ్ళీ కోర్టు కేసు వేస్తే ఆడు 2 ఏళ్ళు దింపిండు సారు. 2 ఏళ్ళు దింపి
అవుతుంది పోక అన్నాడు, కాలేదు. మా ఊరోడే ఆడు కూడా లాయరు పాకాశి, అది కాలేదు. మన నీడు సుంచి వెళ్ళని పంట పెడతలేను సారు, జర నా రాగడి నా బాయి నాది నాకు ఇప్పిస్తే సారుకు 10,000 నమస్కారం, నా కొడుకు కోస చూడమని జర.